భూమి మీద ఏదైనా ఒక అద్భుతమైన విషయం అంటూ ఏమైనా ఉన్నదా? అది దేవుని సంఘమని చెప్పాలి. మరి అలాంటి అద్భుతమైన సంఘము ఏమై ఉన్నది? అందులో ఇమిడి ఉన్న విశేషాలు ఏమిటి? ఈ విషయాలను పరిశీలిద్దాం. ప్రియమైన మిత్రులారా, ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాం. దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాం. ఈ అధ్యయనాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయని భావిస్తున్నాం. నేటి నుండి మనము అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ధ్యానాలను ప్రారంభించుకోబోతున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ఈ పత్రిక యొక్క నేపథ్యంతో పాటు ఇది ఏ ఉద్దేశంతో వ్రాయబడింది అనే విషయాలను వివరంగా తెలుసుకుందామా? ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతియుతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతియుతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని నా దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితి
మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులు వర్ణించగలనా క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార కార్యక్రమాల వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామములో శుభములు తెలియజేస్తున్నాం. నేటి నుండి మనము అపోస్తులైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికను ప్రారంభించుకోబోతున్నాం. ఈనాటి పాఠంలో మొదటి తిమోతి పత్రిక యొక్క ఉపోద్ఘాతాన్ని గురించి తెలుసుకుంటాం. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక పౌలు వ్రాసిన కొత్త పత్రికల సమూహాన్ని మనకు పరిచయం చేస్తుంది. ఇవి 3 అనగా 1, 2 తిమోతి పత్రికలు మరియు తీతు పత్రిక. వీటిని పాస్టరల్ ఎపిజల్స్ లేక కాపరి పత్రికలు అని అంటారు. ఎందుకంటే ఇవి స్థానిక సంఘాలకు సంబంధించినవి. ఉదాహరణకు ఈ కాపరి పత్రికలు ఎఫెసీ పత్రికకు భిన్నంగా ఉంటుంది. అనగా పౌలు సంఘాన్ని క్రీస్తులో ఉన్న విశ్వాసుల శారీరకంగా మరియు సంఘం కలిగి ఉన్న మహిమాపూర్ణమైన అద్భుతమైన స్థానంగా చెబుతారు. క్రీస్తు శరీరంలో ఉన్న విశ్వాసులందరితో రూపొందిన అదృశ్యమైన సంఘము భూమిపై స్థానిక సమూహాలుగా స్థానిక సంఘాల్లో తనను తాను వ్యక్తపరుస్తుంది. ఒక భవనంపై పెద్ద గోపురం, ఆ గోపురంలో గంట, ముందు భాగంలో ప్రసంగ వేదిక మరియు సంగీత బృందంలో మధురంగా పాడే గాయకుల సమూహం ఉండడాన్ని బట్టి ఇది క్రైస్తవ పద్ధతి లేదా క్రొత్త నిబంధన ప్రకారము స్థానిక సంఘం అని అర్థం కాదు. స్థానిక సంఘం అనగానే దానికి కొన్ని గుర్తించదగిన లక్షణాలు ఉండాలి. ప్రియులారా, ఈ 3 పత్రికలు పౌలుతో కలిసి పనిచేసిన తిమోతి, తీతు అనే 2 యువ ప్రసంగికులకు వ్రాయబడ్డాయి. వారు పౌలు సేవ ద్వారానే క్రీస్తు మార్గంలోకి రాబడ్డారు. ఈ 2 యవనస్తులు పౌలుకు సహాయకులుగా ఉన్నారు మరియు స్థానిక సంఘం గురించి పౌలు వారికి సూచనలు ఇచ్చాడు. ఈ 3 పత్రికల్లో పౌలు ఎక్కువగా 2 విషయాలతో వ్యవహరిస్తాడు. అవేమిటంటే, 1 సంఘము యొక్క విశ్వాస సిద్ధాంతము మరియు 2 సంఘం యొక్క ప్రవర్తన. సంఘము లోపల ఆరాధన సరిగ్గా ఉండాలి. సంఘము వెలుపల మంచి పనులు అనగా సత్క్రియలు కనిపించాలి. ఆరాధన అనేది లోపల ఉండాలి. పనులు లేదా క్రియలు అనేవి వెలుపల కనిపించాలి. ఈ విధంగానే సంఘము అనేది తనను తాను వ్యక్తపరచాలి. పౌలు ఈ 2 విషయాలను ఈ 3 పత్రికల్లో కూడా వివరిస్తాడు. ఉదాహరణకు 1వ తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో విశ్వాసం అనగా సంఘం యొక్క విశ్వాసము, దాని సిద్ధాంతం వివరించబడితే 2వ అధ్యాయంలో సంఘం యొక్క క్రమం వివరించబడింది. ఇక 3వ అధ్యాయము సంఘ పరిచారకుల గురించి, 4వ అధ్యాయము రాబోయే విశ్వాస భ్రష్టతను గురించి వివరిస్తుంది. మరియు 5 మరియు 6 అధ్యాయాలు సంఘ పరిచారకుల కర్తవ్యాలను గురించి తెలియజేస్తాయి. ఇక
రెండవ తిమోతి పత్రికలో పౌలు మొదటి అధ్యాయంలో సంఘం యొక్క కష్టాలను గురించి మరియు రెండవ అధ్యాయంలో సంఘం యొక్క కార్యాచరణను గురించి వ్యవహరిస్తాడు. ఇక 3 మరియు 4 అధ్యాయాల్లో సంఘం యొక్క విశ్వాస భ్రష్టత మరియు సంఘం యొక్క విధేయత నిబద్ధతను గురించి వివరించబడింది. ఇక తీతుకు వ్రాసిన పత్రికలో కూడా అదే ముఖ్యాంశం కొనసాగుతూ ఉంటుంది. 1వ అధ్యాయము సంఘము యొక్క క్రమంను గూర్చి, 2వ అధ్యాయము సంఘము యొక్క సిద్ధాంతమును గూర్చి మరియు 3వ అధ్యాయము సంఘము యొక్క మంచి పనులను గురించి వివరిస్తాయి. ఈ విధంగా సంఘము లోపల విశ్వాసము మరియు సంఘం వెలుపల ప్రవర్తన అనేవి ఉంటాయి. అనగా సంఘము లోపల ఆరాధన మరియు సంఘం వెలుపల మంచి పనులు అనేవి ఉండాలి. ప్రియులారా, నేటి సంఘం తనను తాను స్థానిక సమూహముగా వ్యక్తపరుస్తుంది. ఇది మొదట ఒక భవనాన్ని నిర్మిస్తుంది. అయితే పౌలు కాలంలో మాత్రం అలాగూ జరగలేదు. వారికి ఎటువంటి భవనాలు లేవు. అది వారికి ఒక అవసరం లేని విషయంగా ఉండింది. ఎందుకంటే వారు భవనాలను నిర్మించాలి అని అనుకోలేదు. వారు సాధారణంగా ఇళ్లలోనూ మరియు బహుశా ప్రజా భవనాల్లో కలుసుకునేవారు. ఎఫెసులో పౌలు తురన్ను అనే వ్యక్తి యొక్క పాఠశాలను ఉపయోగించాడని మనకు తెలుసు. బహుశా పౌలు దానిని అద్దెకు తీసుకొని ఉండవచ్చు. పౌలు ప్రతిరోజు మధ్యాహ్న విశ్రాంతి సమయంలో ఒక పెద్ద ఆడిటోరియంను ఉపయోగించాడని నేను భావిస్తున్నాను. అతని ప్రసంగాలను వినడానికి ప్రజలు ప్రతి చోట నుండి వచ్చేవారు. దాన్ని ఒక స్థానిక సమూహంగా పరిగణించవచ్చు. కాలక్రమేణా అది ఎఫెసులో ఒక స్థానిక సంఘంగా రూపుదిద్దుకుంది. ఒక స్థానిక సమూహంగా ఉండాలంటే సంఘానికి కొన్ని ప్రత్యేక లక్షణాలు అంటూ ఉండాలి. దానికి విశ్వాస ప్రమాణాలు ఉండాలి మరియు దాని సిద్ధాంతం ఖచ్చితత్వంతో ఉండాలి. ఈ పత్రికల్లో పౌలు సందేశాన్ని సంగ్రహించే 2 వచనాలను మనము గమనించగలం. అందులో మొదటిది మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దనియు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ప్రియులారా, దీని భావం ఏమిటంటే ఒక సంఘము సరైన సిద్ధాంతాన్ని కలిగి ఉండడం ఎంతో ముఖ్యం. ఒక గొప్ప భవనం ఉండడం వల్ల అది స్థానిక సంఘం అవుతుందని నా ఉద్దేశం కాదు. ఇక రెండవదిగా పౌలు ఈ యువ ప్రసంగికుడికి మరలా ఇలా చెప్తున్నాడు. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ప్రియులారా, స్థానిక సంఘం అనేది క్రీస్తు శరీరంలోని సభ్యులైన విశ్వాసులతో రూపొందింది. వారు సరిగ్గా పనిచేయడానికి వారికి నాయకత్వం అవసరం. ఎవరో ఒకరు ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయడానికి, నడిపించడానికి నియమించబడాలి. ఈ విషయాలు అత్యవసరమైనవి. అలాగే ఒక సంగీత బృందం మరియు పాటలను నడిపించే ఒక నాయకుడు ఉండడం మంచిది. దీనికి తోడు పౌలు సంఘము క్రమంగా నడవడానికి పరిచారకులు, నాయకులు అవసరమని కూడా చెబుతున్నాడు. పరిచారకులు ఉండాలి మరియు వారు కొన్ని అవసరాలను తీర్చాలి. సంఘము క్రమబద్ధంగా పనిచేయాలి మరియు తన సత్క్రియల ద్వారా సమాజంలో తనను తాను వ్యక్తపరచాలి. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఇది చాలా ప్రదేశాల్లో కేవలము ఆదర్శవాదంగానే ఉంది. ఎందుకంటే స్థానిక సంఘము ఎల్లప్పుడూ తాను ఏమి వ్యక్తపరచాలో దానిని వ్యక్తపరచడం లేదు. ఈ కాపరి పత్రికల నుండి 3 విభిన్న రకాల సంఘ పరిపాలన విధానాలు వచ్చాయి మరియు ఇవి గొప్ప డినామినేషన్లలో అనగా సంఘ శాఖల్లో ఉపయోగించబడ్డాయి.
పూర్వకాలంలో సంఘాలు సిద్ధాంతంపై ఎక్కువగా విభేదించకపోయినప్పటికీ సంఘ పరిపాలన విధానంపై చాలా విభేదించాయి. అంటే స్థానిక సంఘం ఎలా పని చేయాలి అనేది. ఈ 3 కాపరి పత్రికల నుండి 3 విభిన్న సంఘ పరిపాలన విధానాలు ఎలా వచ్చాయి అనేది ఆశ్చర్యపరుస్తుంది. కానీ అవి రావడమే కాదు, మనుగడలోకి కూడా వచ్చేసాయి. అవేమిటో ఒకసారి గమనిద్దాం. ఒకటి, ఎపిస్కోపల్ లేదా బిషప్ పరిపాలన విధానం. ఇందులో ఒక వ్యక్తి లేదా అంతకంటే ఎక్కువ మంది పై స్థాయిలో అధికారంలో ఉంటారు. ఉదాహరణకు రోమన్ క్యాథలిక్ సంఘం ఆ వ్యక్తిని పోప్ అని పిలుస్తుంది. ఇతర సంఘాల్లో అతన్ని ఆర్చ్ బిషప్ అంటారు. అనేక నాయకులు ఉంటే వారిని బిషప్స్ అంటారు. ఇంగ్లాండ్ సంఘము మరియు ఇతర సంఘాలు ఈ ఎపిస్కోపల్ అనగా బిషప్ పరిపాలన విధానాన్ని అనుసరిస్తాయి. వారు స్థానిక సంఘం వెలుపల ఉన్న పై అధికారులచే నియంత్రించబడతారు. ఇక రెండవదిగా ప్రెస్బిటేరియన్ లేదా ప్రతినిధి పరిపాలన విధానం. స్థానిక సంఘం తన సభ్యుల నుండి పరిచారకులుగా ఉండడానికి కొందరిని పెద్దలుగా మరియు డీకన్లుగా ఎన్నుకుంటుంది. మరియు స్థానిక సంఘం యొక్క పరిపాలన వారి చేతిలోనే ఉంటుంది. దురదృష్టవశాత్తు స్థానిక సంఘానికి పైన ఒక సంస్థ ఉండి ఆ సంస్థ ఆ స్థానిక సంఘాన్ని నియంత్రించగలదు. ఇక మూడవదిగా కాంగ్రిగేషనల్ లేదా సమాజ పరిపాలన విధానం. ఇది ఎపిస్కోపల్ బిషప్ పరిపాలనలకు పూర్తిగా వ్యతిరేకమైనది. కాంగ్రిగేషనల్ అనగా సమాజ పరిపాలన విధానం అనగా ప్రజలే నిర్ణయాలు తీసుకునేవారు మరియు వాస్తవంగా వారు తమ నియంత్రణలోనే ఉంటారు. సభ్యులను స్వీకరించడం మరియు స్థానిక సంఘానికి సంబంధించిన ప్రతి దానిపై మొత్తం సంఘం ఓటు వేస్తుంది. ఈ 3 పరిపాలన విధానాలు కాపరి పత్రికల్లోని వాక్యాల నుండి ఎలా వచ్చాయని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. కొన్ని పదాలను విభిన్నంగా అర్థం చేసుకున్నారనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మనము ఈ పత్రికలను అధ్యయనం చేస్తున్నప్పుడు ఈ విభిన్న వివరణలను గమనించడానికి ప్రయత్నిద్దాం. ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రారంభ దినాల్లో ఈ 3 పరిపాలన విధానాలు సరిగ్గానే పనిచేస్తున్నట్లుగా కనబడ్డాయి. కానీ ఇటీవల కాలంలో ఈ 3 విధానాలు కూడా సమస్యల్లో పడ్డాయి. అవి ఇంతకు ముందులాగా పని చేయడం లేదు. ఈ 3 విధానాల్లో ఉన్న వ్యక్తులు అంతర్గత వివాదాలు, అస్తవ్యస్తత మరియు విభేదాలు ఉన్నాయని చెబుతుంటారు. అసలు ఇంతకీ సమస్య ఏంటి అని అడిగితే వెంటనే ఎవరో ఒకరు పరిపాలన విధానమే సమస్య అని అంటారు. ఇది ఒక ఆసక్తికరమైన ప్రశ్న. ఎందుకంటే ఈ దేశంలో మనకు ప్రజా ప్రతినిధుల రూపంలో పౌర ప్రభుత్వం ఉంది. ఇది సంఘ పరిపాలన విధానాన్ని అనుసరించి రూపొందించబడింది. చూడండి, ప్రారంభ వలస రాజ్యవాసులు రాజులను వద్దనుకున్నారు. ఎందుకంటే అది మాత్రమే వారికి తెలిసిన ప్రభుత్వ పాలన విధానం. మరియు వారు రాజుల పాలనతో విసుగు చెందారు. వారు నిరంకుశ ప్రభుత్వాన్ని వద్దనుకున్నారు. మరియు ప్రజలు పాలించడానికి కూడా వారు ససేమిరా ఇష్టపడలేదు. ఈరోజు స్థానిక రాజకీయ నాయకులు అందరికీ ఓటు హక్కు ఉంది అని మాట్లాడడం ఇది మీకు విచిత్రంగా అనిపించవచ్చు. వలస రాజ్య కాలంలో స్త్రీలు ఓటు వేయలేదు. భూస్వాములు కానివారు అనగా భూములు లేనివారు ఓటు వేయలేదు. కేవలం ఆస్తి ఉన్నవారు మరియు ఒక నిర్దిష్ట ఉన్నత వర్గానికి చెందినవారు మాత్రమే ఓటు వేసేవారు. వలస రాజ్యవాసులు రాజులు తమను పాలించడాన్ని ఎందుకు వద్దనుకున్నారు? ఎందుకంటే వారు మానవ స్వభావాన్ని నమ్మలేకపోయారు. అంటే వారు ఒకరినొకరు నమ్మలేకపోయారు. మనం మాత్రం ఆ మనుషులను అద్భుతమైన రాజకీయ దేశభక్తి కలిగిన సాధువులుగా భావిస్తాం. అయితే వారు కూడా మానవులే మరియు దోషాలతో నిండినవారే. వారు ఒకరినొకరు నమ్మలేరని తెలుసుకున్నారు కాబట్టి ఒకే వ్యక్తి చేతుల్లోకి అధికారాన్ని ఇవ్వలేదు. వారు ప్రజల చేతుల్లో కూడా అధికారాన్ని ఇవ్వడానికి భయపడ్డారు. ఎందుకంటే ప్రజలపై కూడా వారికి నమ్మకం లేదు. మెజారిటీ తప్పు కాకూడదని లేదా ప్రజల స్వరం దేవుని స్వరం అని చెప్పినప్పుడు
రాజకీయ నాయకుడు ఉద్దేశించిన భావనకు అది విరుద్ధం అవుతుంది. అలాంటప్పుడు మన సంఘ పరిపాలన విధానాలు ఎందుకు సరిగ్గా పనిచేయడం లేదు? పౌలు ఈ పత్రికలో చెప్పినదేమిటంటే, పరిపాలన విధానము ఎంత ముఖ్యమైనదైనప్పటికీ అధికారంలో ఉన్న వ్యక్తుల యొక్క స్థాయి మరియు వారి పాత్ర కంటే అది అంత ముఖ్యం కాదు. ఈ పత్రికలు సంఘ పెద్దలకు, పరిచారకులకు సంబంధించి కావలసిన కొన్ని అర్హతలను వివరిస్తాయి. ఉదాహరణకు మితమైన వ్యక్తి, ఏకపత్ని పురుషుడు మొదలైనవి. ఈ అవసరాలు అత్యంత ముఖ్యమైనవి మరియు స్థానిక సంఘాల్లో చర్చనీయాంశాలుగా ఉంటున్నాయి. కానీ ఇక్కడ మరింత ముఖ్యమైన విషయం ఉంది. అదేమిటంటే, ఆ నాయకుడు అనేవాడు తన బాధ్యతల్లో అభివృద్ధి చూపుతూ నాయకత్వపు సామర్థ్యము కంటే కూడా మంచి గుణగణము కలిగిన వాడై ఉండాలి. అదే నాయకులకు అత్యంత ప్రాథమికమైన అవసరం. పౌలు మనకు ఇది తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాడు. పరిచారకులు ఆధ్యాత్మికంగా ఉండాలి. ఎందుకంటే అధికార స్థానంలో ఉన్న వ్యక్తులు సరిగ్గా లేకపోతే ఏ వ్యవస్థ అయినా సరిగ్గా పనిచేయదు. వారు సరిగ్గా లేనప్పుడు అది కాంగ్రిగేషనల్ లేదా సమాజ పరిపాలనా విధానమైన, ఎపిస్కోపల్ లేదా బిషప్ పరిపాలనా విధానమైన, లేదా ప్రెస్బిటేరియన్ ప్రతినిధి పరిపాలనా విధానమైన ఏది అక్కడ పనిచేయదు. నా ప్రియ స్నేహితుడా, అసలైన సమస్య ఇదే. ఈరోజు రాజకీయాల్లో, సంఘంలో కూడా ఇదే సమస్య. మనము ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు అతడు తన వృత్తిలో విజయవంతంగా ఉండాలి. అతనికి నాయకత్వ సామర్థ్యం ఉండాలి. ఇవన్నీ మంచి అర్హతలు అని నేను భావిస్తున్నాను. అయితే ముఖ్యంగా అతడు ఆధ్యాత్మిక వ్యక్తియా కాదా అని మనము నిర్ణయించుకోవాలి. పౌలు ఆత్మీయ సంఘ నాయకుని యొక్క 2 అంశాలను గూర్చి ఇందులో నొక్కి చెప్తాడు. మొదటగా అతడు విశ్వాసము కలిగిన వ్యక్తి అయి ఉండాలి. రెండవదిగా అతడు ప్రేమ చేత ప్రేరేపించబడాలి. ఈ 2 లక్షణాలు అతని జీవితంలో పని చేయకపోతే అతనికి ఎంత సామర్థ్యం ఉన్నప్పటికీ ఆ వ్యక్తి నాయకునిగా సంఘంలో పని చేయలేడు. దీనినే సరళంగా చెప్పాలంటే పరిచారకులకు ఉన్న అధికారము వాస్తవంగా అధికారం కాదు. పౌలు చెప్పేది ఏమిటంటే, మీరు సంఘంలో ఎల్డర్ అనగా పెద్దగా లేదా బిషప్ లేదా డీకన్ అయినప్పుడు మీరు ఒక పదవి కలిగి చాలా గర్వంగా మరియు అధికారంతో ఉంటారేమో. అయితే పౌలు అంటున్నాడు, మీకు నిజంగా ఎటువంటి అధికారం లేదు. ఇంతకీ ఈ మాటలో తన ఉద్దేశం ఏమిటి? అతని ఉద్దేశం ఏమిటంటే, క్రీస్తుయే సంఘానికి శిరస్సు మరియు పరిశుద్ధాత్ముడు నడిపించేవాడు, మార్గదర్శకత్వం ఇచ్చేవాడు. నాయకుడు ఎప్పుడు కూడా తన చిత్తాన్ని కలిపి ఏదైనా విషయంలో నెరవేర్చే ప్రయత్నం అంటూ చేయకూడదు. అతడు దేవుని యొక్క చిత్తం ఏమిటో కనుగొనాలి. అంటే అతడు విశ్వాసము కలిగిన వ్యక్తి అయి ఉండాలి. ప్రియులారా, అతడు ప్రేమ చేత ప్రేరేపించబడే వ్యక్తిగా ఉండాలి. దాని యొక్క అర్థము అతడు అందరితో మెత్తగా మృదువుగా మాట్లాడుతూ ప్రజలను సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలని కాదు, కానీ ఆ సంఘములో క్రీస్తు యొక్క చిత్తాన్ని అమలు చేయాలి. క్రీస్తు సంఘానికి శిరస్సు అని నిర్ధారించుకోవడమే అతని యొక్క పని. నా ప్రియ స్నేహితుడా, క్రీస్తు నేటి స్థానిక సంఘానికి శిరస్సు. మనము దీన్ని మొదటి వచనంలో చూసినట్లయితే పౌలు ఆయనను ప్రభువైన యేసు క్రీస్తు అని పిలుస్తాడు. ఆయన ప్రభువు అంటే ఆయనదే మొదటి స్థానం. ప్రభువైన యేసు తాను జీవించిన కాలంలో లూకా సువార్త 6వ అధ్యాయము 46వ వచనంలో ఇలా అన్నాడు, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ప్రియులారా, ఈరోజు సంఘంలో చాలామంది ఆయన్ని ప్రభువు అని పిలుస్తారు, కానీ వారు ఆయన్ని ఎంత మాత్రము అనుసరించడం లేదు. సంఘంలో ఒక పెద్దగా, పరిచారకుడిగా మీరు క్రీస్తు చిత్తాన్ని, ఆయన ఆజ్ఞలను మరియు ఆశలను నెరవేర్చాలి. ఆయనే స్థానిక సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. ఈరోజు అవసరమైనది కూడా ఇదే. అయితే ప్రియులారా, నేను మీ సంఘంలోని పరిపాలన విధానం గురించి ఎవరితోనూ వాదించడానికి సిద్ధంగా లేను. కానీ మీరు ఏది ఉత్తమమైన వాక్యానుసారమైన విధానమని భావిస్తే దానిని అనుసరించడం మంచిది. మీరు దాన్ని అనుసరించండి. అయితే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, సంఘం అనేది సరైన వ్యక్తులు ఉన్నప్పుడే అది పనిచేస్తుంది.
చెడ్డ వ్యక్తులు ఉంటే అది ఎంత మంచి విధానమైనా సరే అది పనిచేయదు. ఆత్మీయత లేని సంఘ నాయకుడు ఈరోజు సంఘ యంత్రాంగంలో పరిగెత్తే వారికి ఒక అడ్డురాయిగా ఉంటాడు. అలాంటప్పుడు సంఘం యొక్క పని ఈ ప్రపంచంలో క్రీస్తును పక్కన పెట్టి అటువంటి వ్యక్తిని పైకి తీసుకువెళ్ళడమే అవుతుంది. ఇటువంటి వారిని బట్టి మనము క్రీస్తును ఎక్కువగా చూపించలేకపోతున్నాం. ప్రియులారా, 1 తిమోతి పత్రికలో మనము స్థానిక సంఘం యొక్క ముఖ్యాంశాలతో వ్యవహరిస్తాము. అలాగే దాని నాయకుల యొక్క లక్షణాలు మరియు సామర్థ్యాలను బట్టి సంఘము నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు సంఘమా కాదా అని నిర్ణయాత్మక విషయాలపై దృష్టి పెడతాం. ఈ పత్రిక యొక్క క్లుప్త సంక్షిప్త సారాంశం ఏమిటంటే సంఘ విశ్వాసమును గూర్చి 1 అధ్యాయంలో చూస్తాం. అనగా ఇందులో ఈ పత్రిక పరిచయం, తప్పుడు సిద్ధాంతాలను గూర్చిన హెచ్చరిక, పౌలు యొక్క వ్యక్తిగత సాక్ష్యం మరియు పౌలు తిమోతికి ఇచ్చిన ఆదేశాన్ని గమనిస్తాం. అదేవిధంగా 2వ అధ్యాయంలో బహిరంగ ప్రార్థన మరియు సంఘములో స్త్రీ యొక్క స్థానాన్ని గురించి చర్చిస్తాం. ముఖ్యంగా ఈ అధ్యాయంలో ప్రజలు ప్రభుత్వ అధికారుల కోసం చేసే బహిరంగ ప్రార్థనను గురించి, పురుషులు ఎలా ప్రార్థించాలి, స్త్రీలు ఎలా ప్రార్థించాలి అనే విషయాలను గురించి తెలుసుకుంటాం. ఇక 3వ అధ్యాయంలో సంఘాల్లోని నాయకులను గురించి, అనగా పెద్దలకు అవసరమైన అర్హతలు, పరిచారకులకు అవసరమైన అర్హతలను గురించి మరియు తిమోతికి పౌలు ఇచ్చిన నివేదికను గురించి చర్చిస్తాం. ఇక 4వ అధ్యాయంలో సంఘాలలో విశ్వాస భ్రష్టతను గురించి, అనగా విశ్వాస భ్రష్టులను ఎలా గుర్తించాలి, మంచి సేవకుడు విశ్వాస భ్రష్టత సమయంలో ఏమి చేయగలడు అనే విషయాలను గురించి తెలుసుకుంటాం. అదేవిధంగా 5, 6 అధ్యాయాల్లో సంఘములోని నాయకుల కర్తవ్యాలు, స్థానిక సంఘములోని వివిధ గుంపులకు సంబంధించి సేవకుల సంబంధాన్ని గూర్చి, ఇతరులతో విశ్వాసుల సంబంధాన్ని గూర్చి చర్చిస్తాం. ప్రియ సహోదరుడా, సహోదరి, క్రీస్తు యొక్క సంఘము విలువను, దాని ప్రాముఖ్యతను ఎరిగిన వారిగా తిమోతి పత్రిక ధ్యానాలను క్రమంగా ధ్యానించడానికి మనం సిద్ధపడదాం. ఈ పత్రిక ద్వారా లోతైన సత్యాలను తెలుసుకోవడానికి ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. 1-2 తిమోతి మరియు తీతు పత్రికలను ఏమని అంటాము? 1-2 తిమోతి మరియు తీతు పత్రికలను ఏమని అంటాము? 1 సంఘ పత్రికలు, 2 కాపరి పత్రికలు, 3 సంఘ నాయకుల పత్రికలు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియ మిత్రులారా, నేటి ఈ సందేశం ద్వారా మీరు అనేక క్రొత్త విషయాలను నేర్చుకున్నారని తలుస్తున్నాం. ఇక మీ ఆధ్యాత్మిక జీవితంలో ఏమైనా సందేహాలు కానీ, ప్రార్థన అవసరతలు కానీ ఉన్నట్లయితే క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్కు తప్పకుండా ఫోన్ చేయండి. మీ ఫోన్ కాల్ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. మేము మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తాం. దేవుని సన్నిధి మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.